శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై హనుమాన్, జై జై హనుమాన్. నా పేరు కొండ నరసింహారావు. నేను ఫర్ ద లాస్ట్ 5 years నుంచి దేవాలయ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. అప్పటి నుండి అంటే 5 కళ్యాణాలు అయినాయి, శ్రీరాముని కళ్యాణాలు 5 అయినాయి. అప్పటి నుండి ఏదో కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికీ మనం చేసిన 2 కార్యక్రమాలు పెద్దవి. ఒకటి ఆలయం ముందున్న ప్లాట్ కొనడం, అది 250 గజాలది 50 లక్షలకి ఖరీదు చేసి ఒక 5 నెలల్లో అందరి దగ్గర నుంచి విరాళాలు అందుకొని వాటిని మొన్ననే 7వ తారీఖు రిజిస్ట్రేషన్ చేసాం. ఆ తర్వాత మనకు ఓపెన్ ప్లేస్ ఉన్నది 1 ఎకరం, దాంట్లో ఒక అభయాంజనేయ స్వామి ఆలయం కట్టాము. ముందు ప్రతిష్ట చేసుకున్నాం 2023లో. ఆ తర్వాత గుడి కూడా కడదామనే ఆలోచనతో భక్తులందరూ ప్రోత్సహిస్తే అది కూడా గోపురమైంది, ఆలయ నిర్మాణం అవుతుంది. అది కూడా దాదాపు 12 లక్షలతోని, ముందేమో ప్రతిష్టకు 18 లక్షలు అయినాయి. ఆ తర్వాత ఇది 12 లక్షలు. ఈ ప్లాట్ వచ్చేసి 50 లక్షలకి మనం ఖరీదు చేశాము. ఈ 2 కార్యక్రమాలు బృహత్తరమైనవి. ఇది మనం చేయడం జరిగింది అందరి సహకారంతో. మా కమిటీ సభ్యులైతేమి, భక్తులైతేమి అందరూ కూడా తమ తమ శక్తి కొలది, ఆలోచన కొలది మాకు ఉదారంగా విరాళాలు ఇచ్చి ఆదుకొని మమ్మల్ని విజయవంతం చేశారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా తోటి కమిటీ సభ్యులు కూడా నాతో సహకరించి వారు కూడా అంటే రాత్రి మగళ్ళు కూడా మాకు పనిచేశారు కొంతమంది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. నా పేరు బాసా నరసింహరావు. నేను టెంపుల్ కమిటీ వైస్ చైర్మన్. గత 20 ఏళ్ల నుంచి నేను వర్క్ చేస్తున్నాను ఇక్కడనే. కానీ మాకు భక్తులు కానీ ఏ విధంగా అంటే మేము ఎప్పుడు పోయినా కానీ ఎల్లవేళల వాళ్ళు మాకు సహకరించి మా కోరిక బట్టి మేము ఒకవేళ 5,000 అడిగినా 10,000 అడిగినా ఏ చందా అయినా కూడా విరాళంగా ఇస్తుంది. కాబట్టి మేము ఏం చేసినామంటే, ఇప్పుడు గతంలో ఏం చేసామంటే మేము ప్లాట్ ఇది మేము అడిగి చూసాం. అప్పుడు ఆయన 1 crore రూపీస్ చెప్పారు. కమిటీ మెంబర్లు అందరం కూర్చోబెట్టి ఒక 50 లక్షల వరకు ఫైనల్ చేశాము. అదే విధంగా 50 లక్షలు మేము 6 నెలల లోపల ఇస్తానన్నాం. నవంబర్లో మేము అగ్రిమెంట్ చేసుకున్నాం. నవంబర్ నుంచి మేము మొన్న 7th రోజు నాడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 50 లక్షలు ఇవ్వడం జరిగింది. దాని గురించే మేము ఈ రోజు హనుమాన్ జయంతి ప్రోగ్రాం మీద అందరినీ సన్మానం, చిరు సన్మానంగా జస్ట్ మాకు ఏదంటే వాళ్ళకు 5,000 నుంచి 1,15,000 16,000 వరకు ఇచ్చిన వాళ్ళు 223 మంది ఉన్నట్టుంది. ఇప్పుడు అప్రాక్సిమేట్ 17 మంది ఉన్నారు. అందరూ కూడా ఈ రోజు అందరికి చిరు సత్కారం చేయడం జరిగింది. అదే రోజు ఈ రోజే అన్నదానం కూడా పెడదామని అనుకున్నాం. కమిటీ మెంబర్లు అందరూ కూడా డే అండ్ నైట్ కూడా 6 నెలలు కష్టపడి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మేము అందరం కూడా ఇప్పుడు ఒక యూనిట్ గా ఉన్నాం కాబట్టి చేయగలిగినాం. అదేవిధంగా నెక్స్ట్ పుష్కర బ్రహ్మచారం ఉంటాయి కాబట్టి అది చేద్దామని మాకు సంకల్పము. మాకు సహకరించిన భక్తులందరికీ, మా కమిటీ మెంబర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మై నేమ్ ఇస్ రిటైర్డ్ డిప్యూటీ సిఇఓ జిల్లా పరిషత్ అండ్ ఈడిబిసి కార్పొరేషన్.
జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై హనుమాన్.